హనీమూన్లో భర్తని హత్య చేసినటువంటి కేసు కొత్త మలుపు తిరిగింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి మేఘాలయ హనీమూన్ హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితురాలు సోనం రఘువంశీ బెయిల్ రద్దు చేయడానికి సుప్రీంకోర్టు ఏకంగా నిరాకరించింది. శుక్రవారం జరిగిన విచారణ సమయంలో కోర్టులో కాస్త గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. తొలుత బెయిల్ రద్దు చేస్తామని సుప్రీంకోర్టు వెల్లడించింది. అయితే సోనం ఇప్పటికే బెయిల్ మీద బయటకు వచ్చిందని, ఈ దశలో జోక్యం చేసుకోవాలనుకోవడం లేదని చెప్పింది. మధ్యప్రదేశ్లోని ఇండోర్కి చెందిన రాజా రఘువంశీ కుటుంబం ట్రాన్స్పోర్ట్ వ్యాపారం చేస్తూ లాస్ట్ ఇయర్ మే 11న సోనంతో పెళ్ళైనటువంటి సందర్భంలో 20వ తారీఖున హనీమూన్ కోసం ఈ నవదంపతులు మేఘాలయకు వెళ్ళడం, ఆ తర్వాత వీళ్ళు కనిపించకుండా పోవడం, కుటుంబ సభ్యులు ఆందోళనకు గురే పోలీసుని ఆశ్రయించడం, 11 రోజుల తర్వాత రాజా రఘువంశీ మృతదేహాన్ని సోహరాలోని జలపాతం సమీపంలో లోయలో పోలీసులు గుర్తించడం, అతని శరీరం మీద కత్తి గాయాలు ఉండడంతో పోలీసులు హత్యగా అనుమానించారు. తర్వాత సోనం కోసం గాలిస్తూ ఉన్నట్టు జూన్ 7న ఉత్తరప్రదేశ్లోని గాజీపూర్లో ప్రియుడితో కలిసి కనబడింది. ఆమె భర్తను హత్య చేసిందని ప్రాథమిక విచారణలో తేలింది. పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. ఆమెకు సహకరించిన ప్రియుడు రాజ్ కుష్వాహాతో సహా మొత్తం 8 మందిని పోలీసులు అదుపులో తీసుకున్నారు. అయితే వేళల్లో సోనం సహా పలువురికి బెయిల్ వచ్చేసింది. ఏప్రిల్లో షిల్లాంగ్ న్యాయస్థానం సోనంకి బెయిల్ ఇచ్చేసింది. సెక్షన్ల విషయంలో పోలీసులు చేసి తప్పిదం వల్ల ఆమెకు బెయిల్ వచ్చిందని అప్పట్లో వార్తలు వచ్చినాయి. హత్యకు సంబంధించిన నిందితుల మీద 103 సబ్సెక్షన్ 1 కింద పెట్టాలి. కానీ ఈ హనీమూన్ హత్య కేసుని సంబంధించి సోనం అరెస్ట్ మెమోలో సెక్షన్ 403 సబ్సెక్షన్ 1 ప్రస్తావించారు. సాంఘిక తప్పిదమనే పోలీసుల వాదన తిరస్కరించిన షిల్లాంగ్ కోర్టు సోనం అరెస్టుకు సరైన కారణాలు లేవని క్రింద న్యాయస్థానం ఇచ్చిన బెయిల్ని ఇటీవల మేఘాలయ కోర్టు సమర్థించింది. దీన్ని సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇవాళ విచారణలో సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు ఇచ్చారు. విగ్గు పెట్టుకున్నాడనే కారణంతో ఇటీవల యువత కాబోయే భర్తను చంపేసిందని సియా కేతన్ కేసును కూడా మెహతా ప్రస్తావించారు. పై కేసు తర్వాత ఇట్లాంటి ఘటనలు పెరిగాయని వాదించారు. మేము తొలుత బెయిల్ రద్దుకే మొగ్గు చూపాం, కానీ ఆమె ఇప్పటికే విడుదలైనందున కఠినంగా ఉండాలనుకోవడం లేదంటూ న్యాయస్థానం వ్యాఖ్యానించడం ఇందులో కీలకమైనటువంటి పరిణామం.